దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు సెలవిచ్చిన ఒక మాట మనం అంశంగా పెట్టుకొని చదవబోతున్నాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మానిపేదను. ఇదే యెహోవా వాక్కు. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. రైట్, దేవుడు వాక్యాన్ని మనం విందాం. ఆ రోజుల్లోనంటండి చదవబడి వచ్చిన భాగాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో దేవుడు బాగా ప్రేమించే యెరూషలేమును కానీ సియోను పట్టణాన్ని గురించి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకునే మాటలు, చుట్టూ ఉన్న దేశ ప్రజలు మాట్లాడుకునే మాటలు ఏంటంటే, వారిని ఎవరూ లక్ష్య పెట్టట్లేదు, వారిని ఎవరు లక్ష్య పెట్టట్లేదు. లక్ష్య పెట్టడమే కాదు, అందరూ ఏం చేశారంట, తునీకరించారు. ఏ దేశస్థుడు కానీ ఏ వ్యక్తి కానీ దేవుడు ప్రేమించినటువంటి యెరూషలేమును కానీ సియోను కానీ ఎవరూ లక్ష్య పెట్టట్లేదు. అందరూ ఆ పట్టణం ఎలా ఉందంటే తునీకరించబడినట్టుగా ఉంది అని ప్రేమికులారా చుట్టూ ఉన్న ప్రజలు ఆ ఇశ్రాయేలు పరిస్థితి యొక్క దుస్థితిని చూచి మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఆ ప్రాంత పరిస్థితిని చూచి మాట్లాడుతున్న మాటలు చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో. ఈ ఉదయకాల సమయమందు దేవుడి సన్నిధికి వచ్చిన మనం కుటుంబంగా ప్రభు మందిరానికి మనం వస్తున్నాం. కుటుంబంగా దేవుడి సన్నిధికి మనం ఆయన ఆరాధించడానికి వస్తున్నాం. ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది నువ్వెవరని, మీరెవరని. దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబం అని, వారు మందిరానికి వెళ్తారని ఇప్పటికే మీ కుటుంబీకులకు అందరికీ తెలిసిపోయింది, బంధువులందరికీ తెలిసిపోయింది, ఇక్కడ ఉంటున్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ తెలిసిపోయింది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని, దేవుడు మందిరానికి వెళ్తున్నావని అందరికీ తెలిసిపోయింది. కుటుంబంగా దేవుడు మందిరానికి వస్తున్నటువంటి నీ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నీ కుటుంబ స్థితిగతులు ఎంతో కొంత తెలుసు. ఎవరికి నీ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు ఎవరికి తెలుసు, ఎంతో కొంత ఎవరికి తెలుసు అంట, చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు, బంధువులకు తెలుసు, రక్త సంబంధులకు తెలుసు. మీ పిల్లల యొక్క విధానాలు, వారు ఎలా నడిపించబడుతున్నారు, వారు ఎలా జీవిస్తున్నారు అన్న వివరాలు కూడా ఎవరికి తెలుసు, ప్రజలకు తెలుసు, కుటుంబీకులు తెలుసు, రక్త సంబంధులకు తెలుసు. మీ కుటుంబంలో కలిగే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి మీ కుటుంబాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచన చేస్తే, ప్రేమికులారా, వీరి దేవుడు కూడా వీరిని కనికరించట్లేదు అనే మాట మాట్లాడుతున్నారా? వీరి బంధువుల మధ్యలో వీరి బంధువులు వీరిని వెలేశారండి అని మాట్లాడుకుంటున్నారా? వీళ్ళ తోడబుట్టినటువంటి వారు, వీరి చుట్టాలు వీరిని ఏం చేశారు, వెలేశారని మాట్లాడుకుంటున్నారా? ఈ మాటలు నీకు వినపడుతుంటే, నీ చెవులకు వినపడుతుంటే తెలవని గాయముతో నువ్వు బాధపడుతున్నావా? తెలవని ప్రేమికులారా, లోన తెలవని ఒక ఆందోళనతో, ఆ ధైర్యముతో, గుండె ఎదలో ప్రేమికులారా ఈ మాటలు నిన్ను మరింత భక్షిస్తున్నాయా, మరింత బాధ పెడుతున్నాయా, మరింత నిన్ను కురంగదీస్తున్నాయా? ఒకవేళ ఈ ఉదయకాల సమయమందు అలాంటి ఏ గాయాలతో వచ్చి నువ్వు ఒకవేళ కూర్చున్నా ఇక్కడ, అలాంటి ప్రేమికులారా గాయాల పాలై నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి, నీ బంధువులు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి, నీ రక్త సంబంధులు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి ఒకవేళ గాయాల పాలై గుండె ఎద లోతుల్లో కృంగిపోయి ఒకవేళ పునరుద్ధాన దినమందు ప్రభు యొద్దకు వచ్చావా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
ఏం మాట్లాడని చెప్పాలా? చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే ఏమనుకున్నారు, లక్ష్య పెట్టట్లే, ఒక్కడు పట్టించుకోవట్లే, వెలివేయబడ్డారు అని మాట్లాడుకుంటున్న ప్రేమికులారా పరిస్థితులు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకుంటే, ఈరోజు నీ పరిస్థితిని బట్టి నీ గుండె ఎదలోతుల్లో కలిగిన గాయం అది ఏదైనా సరే, ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఎవరు లక్ష్య పెట్టకపోయినా నీ దేవుడు నిన్ను లక్ష్య పెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. తునీకరించబడ్డావా, వెలివేయబడ్డావా, అలా నీ కనిపిస్తుందా? ఆ మాటలు నీ చెవులో వినపడ్డాయా? శూలాలే గుచ్చుకుంటున్నాయా? గాయాలు ప్రేమికులారా భక్షించబడుతున్నావా? పరిస్థితులను బట్టి ప్రభు చెప్తున్నాడు, తునీకరించబడ్డ నిన్ను మూలకు తలరాయిగా దేవుడు చేయబోతున్నాడు. నీ గాయాలు ఆయన మాన్పబోతున్నాడు. నీకు ఆరోగ్యమును ప్రభు కలుగ చేయబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. సోదరా సహోదరి, దేవుని సన్నిధిలో నీకు ఏ గాయముతో ఇక్కడికి వచ్చావో, నీ అంతరంగ ప్రేమికుల ఎదలో ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులు, ఆ సంఘర్షణ నాకు తెలవకపోవచ్చు. ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఆ దేవుడు చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. కొన్ని రోజులు నీ జీవితంలో ఒంటరిగా ఉండి పిచ్చిదాని ఏడిచినట్లు ఒకవేళ ఇంట్లో ఏడ్చావా? నీ పరిస్థితులను బట్టి పిచ్చివాడిగా ప్రేమికులారా తన జుట్టు పీక్కొని ఒకవేళ ఏడ్చిన సందర్భాలు నీ కుటుంబంలో ఉన్నాయా? ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో చూచి, నీ పరిస్థితులను చూచి, నీ స్థితిగతులను చూచి నువ్వు ఒకవేళ బాధపడుతుంటే ప్రభు అంటుంది ఏం చెప్పాలా, నిన్ను దేవుడు లక్ష్య పెట్టబోతున్నాడు. తునీకరించిన వారి మధ్యలో తలరాయిగా దేవుడు చేయబోతున్నాడు. నీ గాయాలన్నీ నీ గాయాలన్నీ మాన్పేస్తాడు. నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. అంశం ఏంటంటే, నీ గాయాలు మానిపే దేవుడు. నీ గాయాలు మానిపే దేవుడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది గాయపడ్డవారు ఉన్నారు. వారికి ఎందుకు గాయాలయ్యాయి? ఆ గాయాలు దేవుడు ఎలా స్వస్థపరిచాడు? ఈ గాయపడ్డవారు, తునీకరించబడ్డవారు, వెలివేయబడ్డవారు ఎలా దేవుడు సాక్షార్థకంగా నిలబెట్టుకున్నాడు అన్న విషయాలు క్లుప్తంగా మీకు నేను తెలియజేసి ముందుకెళ్తాను. చూడండి, మొదటిగా దేవుడు కలుగజేసే గాయాలు. ఫస్ట్ పాయింట్, యోబు గ్రంథం 34వ అధ్యాయం 5-6 వచనాలు. నీ నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము. నా ప్రశ్న ఆగండి, దేవుడు న్యాయం చెబుతాడండి? దేవుడు న్యాయం చెబుతాడా? స్టీఫెన్, న్యాయం తప్పుతాడా తప్పడా? ఇక్కడ ఏమేమంటున్నాడు? నీ నీతిమంతుడను, కానీ దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు. యోబు ఎందుకంత పెద్ద మాట అంటున్నావు అని యోబుని అడిగితే ఆ పై వచ్చిన ఇంకా న్యాయం ఏదేదో విచారించి చూడు, న్యాయవంతుడై ఉండి నేను ఏంటంట అబద్ధికుడుగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను మానజాలని గాయము నాకు కలిగేనని యోబు ఏం చేస్తానంటమ్మా? యోబు అనుచున్నాడు. హల్లెలూయా. వినండి ప్రేమికులు, ఎంత మంచి మాట. యోబు ప్రేమికులారా దేవుడితో మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి ఎరిగిన కాడి నుంచి ఈ రోజు వరకు తను భూమి మీద బతికున్న రోజులు నేను నీతిగా బ్రతికాను. కానీ దేవుడు నాకేం చేశాడు?
దేవుడు నా జీవితంలో ఏం చేశాడు? న్యాయం తప్పాడు. నేను యథార్థంగా బ్రతికాను, న్యాయవంతుడుగా బ్రతికాను, భయభక్తులు కలిగి బ్రతికాను. చెడు కనీసం ఇంటి దరిదాపులు కూడా ఏంటంట రానివ్వాలి. అసహించుకున్నటువంటి వాడు ఇంత భక్తిగా బ్రతికితే, ఇంత నీతిమంతుడుగా బ్రతికితే, ఇంత యథార్థవంతుడుగా బ్రతికితే, ఇంత న్యాయవంతుడుగా బ్రతికితే, చెడుతనమును ప్రేమికులారా విసర్జించి నడుచుకున్నటువంటి నా జీవితంలో ఏం చేసి చెప్పాలా? మానజాలని గాయాలు కలుగజేశాడు అని యోబు అనుచున్నాడు అనే మాట మనం విన్నాం. ఏ గాయాలంటవి చెప్పండి అమ్మ, ఏ గాయాలంటే వినండి, అక్కడ రాయబడిన గాయాలు ఏంటంట? మానజాలని గాయాలు. తన నోటి మాట కంటే కూడా, తన స్వయ అభిప్రాయం కంటే కూడా దేవుని మాట ఎక్కువగా ఎంచినటువంటి వాడు. ఇలాంటి వాడు అయ్యా నీతిగా బ్రతకకపోయినటువంటి వారు క్షేమంగా ఉన్నారు, భక్తిగా బ్రతకపోయినటువంటి వారు క్షేమంగా ఉన్నారు, యథార్థంగా వారి బ్రతుకులో నడుచుకునేటువంటి లక్షణాలు లేనటువంటి వారు బయట ఏంటంట నెమ్మదిగా ఉన్నారు. కానీ నేను పొద్దున్న లేస్తే ఈ నీతిమంతుడుగా నేనుండి, యథార్థవంతుడుగా ఉండి, న్యాయవంతుడుగా ఉండి, నేను నా జీవితంలో ఇలా నడుచుకున్న కారణాన్ని బట్టి దేవుడు నా జీవితంలో ఏంటంట న్యాయము తప్పాడు, మానజాలని గాయాలు ఏంటంట కలుగజేశాడని యోబు ఏం చేస్తుంది చెప్పాలంటండి? అనుచున్నాడు అనే మాట మనం విన్నాం. ఈ ఉదయకాలం కూర్చొని మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో ప్రేమికులారా కలిగే గాయాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తిగతంగా నీ కలిగే గాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ గాయాలను బట్టి ఆ యొక్క ప్రేమికులారా నిన్ను బాధించే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నువ్వు కూడా ఒకవేళ యోబులా అంటున్నావే, ఏమని? అయ్యా నీ నీతిమంతుడుగా బ్రతుకుతున్నాను, యథార్థవంతుడుగా బ్రతుకుతున్నాను, న్యాయవంతుడుగా బ్రతుకుతున్నాను, కానీ నీతి తప్పి తిరుగుతున్నటువంటి వారు మాత్రం బాగున్నారు. భక్తిలో లేకపోయినా అల్లరి చిల్లరగా తిరుగుతూ లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలు క్షేమంగా ఉన్నాయి, వారి పరిస్థితులు బాగున్నాయి. కానీ పొద్దున్న లేస్తే పరిశుద్ధతని, ప్రార్థనని, ఆత్మీయతని, ఇలాంటి అనుభూతులతో ముందుకెళ్తున్నటువంటి నా జీవితంలో ఏంటయ్యా ఈ పరిస్థితులు అని ఒకవేళ యోబులో ఒకళ్ళు మాట్లాడుతున్నావా? నాకు దేవుడు ఏం చేశారని? అమ్మా ఏం చేశారని చెప్పండి. దేవుడు ఏం చేశారని అంటే అందరు చేయరులే, నీతిగా బతుకుల గురించి చెప్తున్నా, అందరు చేయరు, భక్తి అందరు చేయరని. భక్తిగా ఉన్నోళ్ళకి ఈ మాటలు వర్తిస్తాయి, యథార్థంగా మేనడా ఉండే వాళ్ళకి మాటలు వర్తిస్తాయి. నువ్వు ఉండకుండా నాకైనా బాధలు వస్తానంటే అది తర్వాత చెప్తూ ముందు మనం ప్రసంగం వెళ్తున్న కొద్దీ అర్థమవుతుంది. ఇక్కడ ప్రేమికులారా మనం అందరం ఒకవేళ ఇదే ఆలోచనతో గనక యోబులా మాట్లాడుతున్నట్లయితే ఒక మాట చెప్తా వినండి దేవుడి సన్నిధిలో. ఏ గాయాలతోనైతే యోబు ప్రేమికులారా మానజాలని గాయాలు అన్నాడో, అంటే అయ్యా ఈ గాయాలు ఏం కావంట, నీ బతుకున్నంత కాలం ఏంటంట ఈ మానిపోవు, నా బ్రతుకుని ఎవడు బాగు చేయలేడు, నా బ్రతుకులో కలిగిన ఈ గాయాలు ఎవరు ఏంటంట మానపలేరు అన్నట్లుగా నీ జీవితంలో కూడా ఈ పరిస్థితులు మారవు, నా కుటుంబ స్థితిగతులు మారవు, నా పిల్లలు మారరు, నా భర్త మారడు, నీ బతుకున్నంత కాలం ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులతోనే నా కడ ఊపిరి ఏం చేయాలి? కడ ఊపిరి నేను ఒకవేళ తీసేసుకోవాలేమో, ఇలాంటి ఇబ్బందులతో నా కాళ్ళని వెళ్ళబుచ్చాలేమో, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే నా జీవితాన్ని ఒకవేళ చాలించుకోవాల్సి వస్తేమని ప్రభు సందులో గాయాలతో కూర్చున్నావా? గాయాలు కలిగి కూర్చున్నావా? ఈ గాయపడ్డటువంటి ఎవరిని? యోబును గమనించండి. ఈ గాయాలు మానిపాడా లేదా అంటే దృష్టిలో పెట్టుకు. ఈ మాట నేను కొంచెం దానికి ఏకీభవించాను. ఏ మాట? నాకేం చేశాడు ఆయన? నాకేం చేశాడు? అన్యాయం అన్న మాట నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు ఏం చేయడంట అన్యాయం చేయడు. మనుషులు మానపలేని గాయాలు ఉంటాయేమో కానీ దేవుడు మానపలేని గాయాలు ఏముండవు. మనుషులు మానపలేని గాయాలు
బోల్డ్ అని ఉంటాయి, కానీ దేవుడు మానపలేని గాయాలు ఏవి ఉండవు. ఇప్పుడు యోబు జీవితంలో ఈ శ్రమలు ఎవరు అనుమతించారంటే, ఈ గాయాలు ఎవరు అనుమతించారని ఆలోచన చేస్తే స్వయంగా దేవుడే ఈ గాయాలు యోబు జీవితంలో ఏం చేశారంటే అనుమతించారు, తన చిత్తానుసారముగా. ప్రేమికులారా, తన చిత్తం యోబు పట్ల నెరవేర్చబడటానికి స్వయంగా దేవుడే యోబు జీవితంలో ఈ గాయాలు ఏం చేశారంట అనుమతించాడు. ఇప్పుడు ఈ గాయాలతో గాయాలతో ప్రేమికులారా ఉన్నటువంటి యోబు దేవుడితో అంటున్నాడనే మాట మనం విన్నాం కదా. ఇప్పుడు రండి, తన బ్రతుకులో ఈ గాయాలు మానిపాడా లేదా అని ఆలోచన చేస్తే ఏ గాయాలు మానజాలని చెప్పాలి. మానజాలని గాయాలు మానిపాడా లేదంటే మొదటున్న స్థితి కంటే, పూర్వ స్థితి కంటే మరింత తన స్థితిని దేవుడు వైభవంగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. పోగొట్టుకున్న ఆరోగ్యం కంటే మరింత శ్రేష్టమైనటువంటి ఆరోగ్యం ఎవరికంట యోబుకు దయచేశాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుడు దయచేశాడా ఎవరికి? మానజాలని గాయాలు దేవుడు మానిపాడంటే, ఒకటి అతడు మానజాలని గాయాలని చెప్పాలి. వినండి, అతడికి మానజాలని గాయం ఏంటంటే ఆస్తి పోయినందుకు కాదండి. ఆస్తి ఈరోజు పోతే ఏం చేయొచ్చు? అయ్యా, ఆస్తి ఈరోజు పోతే ఒక ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు. ప్రైవేట్లారా, మన దగ్గర ఉన్న సర్వం ప్రైవేట్లారా కోల్పోయిన ఇంకొక అవకాశం మనం ఒకవేళ మంచిగా ఉంటే తిరిగి అంతకంటే రెండంతలుగా పోగొట్టుకుందాన్ని ఏం చేయొచ్చు? మనం సంపాదించుకోవచ్చు. కానీ ఈ పోయినందుకు కాదు అతనికి బాధ. దేని గురించి చెప్పాలా? వినండి, ఒకటే రోజు 10 మంది పిల్లలు. బాల్యం చిన్నతనం బాగానే ఉంది, చిన్నప్పుడు చక్కగా ప్రైవేట్లారా పెరిగి పెద్దవాళ్ళయ్యారు, బాల్య దశలో బాగానే ఉంది. యవన కాలంకి వచ్చేసరికల్లా ఇంట్లో అందరూ ఏం చేస్తుంటే, ఇంట్లో అందరూ కలిసి పిల్లలు ప్రైవేట్లారా విందు చేస్తుంటే ఒకడు పరిగెత్తుకొని రానే వచ్చాడు. వచ్చి యోబుతో అన్న మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. వేరొకడు వచ్చి చేయొచ్చు వచ్చి ఆ ఇంటిని ఏం చేయగా కొట్టగా అది అతడు వాళ్ళందరూ ఏమైపోయారంట? చనిపోయారు. ఇదండి మానజాలని గాయం యోబుకి. ఏంటది? పిల్లలు ఒకటేసారి ఏమైపోవటం, 10 మంది ఒకటేసారి చనిపోవటం. అది కూడా ఎప్పుడంట? మంచి యవన కాలంలోకి వచ్చినాక అందరూ ప్రేమికులారా ఒకటేసారి ప్రేమికులారా చనిపోయిన కారణాన్ని బట్టి యోబు అంటున్నాడు, ప్రభువా ఇది ఏ గాయం చెప్పలే? ఏ గాయం అది? మానజాలని గాయం. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, నీతిగా బ్రతికిన, యథార్థంగా బ్రతికిన కొన్నిసార్లు దేవుడు గాయాలు కలుగజేస్తాడు. యథార్థంగా బ్రతికిన ఏంటంట గాయాలు దేవుడు ఏంటంట కలుగజేస్తాడు. ప్రేమికులారా, పొద్దున్నేసి దేవుడి మీద ఆధారపడుతూ అనుభవాలు మనకున్న కొన్నిసార్లు ప్రేమికులారా లోకములు ఉన్న వారి పరిస్థితుల కంటే మన పరిస్థితులు మరింత దిగజారిపోయినట్లు కనపడతాయి. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతులకు ఏంటంట? బైబిల్ ఉందండి, ఆ మాట ఉండి ఒకసారి అది రాసుకోండి. 34వ అధ్యాయం 19వ వచనం, కీర్తనలు 34:19. మీకు ప్రతి మాట చదువుతున్న మీరు మరింత బలపరచబడతారు. నీతిమంతులు కలుగు ఏంటంట ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇక తలపైకి ఎత్తన్నాము. 10 మంది పిల్లలు యవన కాలంకి వచ్చేసరికల్లా ఏమైపోయాడని, ఒకటేసారి ఏమైపోయారని, చనిపోయారని యోబు మానజాలని గాయం అన్నాడు. కూర్చున్న మీ అందరికీ దేవుడి సందులో చెప్తున్నాను, మీ కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారే, కడుపును పుట్టిన బిడ్డలు చిన్నతనంలో ఉన్నంత భక్తి ఇప్పుడు ఉందా అండి? చిన్నతనంలో ఉన్నంత భక్తి ఇప్పుడు ఉందా మీ పిల్లలకి? నా ప్రశ్న. అయ్యా ఇర్మియా గారు, చిన్నతనములో ఉన్నంత భక్తి ఇప్పుడు ఉందా?
లేదు. చిన్నప్పుడు ఏమని చెప్పాలా పిల్లలు? నువ్వు లేట్ వస్తుంటే లేటుకి ఎందుకు వస్తున్నావు అని నిన్ను పురుకొలిపినటువంటి వారు నీ పిల్లలు. అందరికంటే ముందొచ్చి ప్రేమికులారా పాల్గొన్నటువంటి వారు నీ పిల్లలు. కానీ ఇప్పుడు యవన కాలంకి వచ్చేసరికల్లా, ఏ కాలంకి వచ్చేసరికల్లా? యవన కాలంకి వచ్చేసరికి ఇప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై, దేని చేత? పాపముల చేత అపరాధముల చేత ఏమై చచ్చిన వారై ప్రేమికులారా ఈరోజు మందిరానికి అనేసరికల్లా మొదట చిన్నతనములో ఉన్నంత ఉత్సుకత, చిన్నతనములో ఉన్నంత ఆసక్తి రాను రాను పెరుగుతున్న కొద్దీ నిక్కర్లు వేసుకున్న కానుంచి ఫ్యాంటుకు వచ్చారు కల్లా 10th అయిపోయి ఇంటర్కి వచ్చేసరికి సెంటర్కి అలవాటు పాపముల చేత అపరాధముల చేత ఏమవుతున్నారు? చచ్చిన వారై, కొట్టబడిన వారై, ఇలా ప్రేమికులారా ఉంటున్న ఆ క్రమంలో పుట్టినప్పుడు ఏమని చెప్పాలా? పుట్టినటువంటి నీ కుమారుని చూసి ఒక తల్లిగా నీ ఎదలో సంతోషించు. నాకు ఎవరు పుట్టారని పుట్టిన నీ కుమార్తెను చూసి ఒక తండ్రిగా నీ ఎదలో నువ్వు పడ్డది ఏం చెప్పాలా? ఆనందించావు. కానీ రాను రాను వారు యవ్వన కాలంకి వచ్చేసరికల్లా ఏనంట పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారై ఉండి ఈరోజు అనేక మంది తల్లిదండ్రులకి ప్రేమికులారా లోపల గాయాలు కలిగిస్తున్నారు. ఏ గాయం చెప్పాలది? చెప్పండి ఏ గాయం అది? మానజాలని గాయం. నొప్పిస్తున్నారు, బాధిస్తున్నారు. ప్రేమికులారా గౌరవించట్లేదు, ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి పరిస్థితి కనపడుతున్నప్పుడు తల్లిదండ్రులుగా ఒకవేళ హృదయంలో నీ పిల్లల గురించి నా గాయం ఉందా? చెప్తున్నాను దేవుడి సాడుగా, మీ పిల్లల బట్టి మీకు మంచి పేరుంది కానీ పోయిందా? మీ పిల్లల బట్టి ఒకవేళ నువ్వు నిందించబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా, ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఇలాంటి ఒక తల్లి, యాకోబు భార్య, ఒక అతను పుడతాడు. పుట్టినప్పుడు ఏమని చెప్పాలా? పెట్టిన పేరు ఏం చెప్పాలా? దుఃఖపుత్రుడు అని పెట్టింది. ఎవరి పేరు అది? చెప్పండి ఏం పేరు? బెనోని. చెప్పండి బెనోని అంటే దుఃఖపుత్రుడు. చెప్పండి ఏం పేరంట? పుట్టగానే పెట్టిన పేరేం చెప్పాలా? ఏం పేరంట? బెనోని. అంటే అర్థం ఏంటి? దుఃఖపుత్రుడు. కానీ ఏమంటేనే యాకోబు అన్నమాట చెప్పాలా? నువ్వు పరిస్థితులను బట్టి నువ్వు ఆ పేరు పెడుతున్నావు, కానీ రాగల దినాల్లో ఈ దుఃఖపుత్రుడు కుడి చెయ్యి పుత్రుడుగా మార్చబడతాడు. దుఃఖపుత్రుడు కాస్తేనా? చెప్పండి దుఃఖపుత్రుడు కాస్త కుడి చెయ్యి పుత్రుడుగా మార్చబడతాడు అని ప్రేమికులారా యాకోబు ఆ రోజు ప్రవచనసారంగా బెంజమిన్ అని దేవుడు ప్రేమికులారా బెనోనికి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు యోబు తన జీవితంలో మానజాలిన గాయం దేవుడు మానిపెడలేదంటే చూడండి బైబిల్లో యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం నుంచి. ఓకే ఓకే. ఎంతమంది అంటమ్మా యోబుకు? 7 కుమారులా? కేజీయా? ఇక్కడ నుంచి ఆ దేశం అంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. ఆమె చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు యోబు కుమార్తెలు దేవుడు పోగొట్టుకున్నాను కానీ రెండంతలుగా దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు ఆ కుమారు ఎలా కనపడుతానంటే ఆ దేశం అంతా ఎట్లా కనపడుతానంట? చెప్పండి ఎలా కనపడుతానంటమ్మా? సౌందర్యవంతులు కనపడుతున్నారు. క్రైస్తవ్యంలో సౌందర్యం అంటే ఏం చెప్పాలా? పరిశుద్ధత అనేది సౌందర్యం, భక్తి చేయటం సౌందర్యం, ప్రేమికులారా దేవుడికి లోబట్టము సౌందర్యం, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటము సౌందర్యం. ఈ చక్కటి ప్రేమికులారా
సౌందర్యవంతమైనటువంటి ఆ దేశములో ప్రమిడ్లరా ఎవ్వరు కనపడలేదంటే ఎవరిలాగా? యోబు కడుపున పుట్టినటువంటి ఏంటంట కుమార్తెల్లాగా కుమారులాగా ఎవ్వరు కనపడలేదంట. అంత సౌందర్యవంతులుగా దేవుడు వారిని ఏం చేసి చెప్పాలంటండి? ఆశీర్వదించాడు. ఆమె చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వినండి, ఈరోజు నువ్వు ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో, ఎవరి గురించి ఎవరి గురించి? అది మీ పిల్లల గురించి ఒకవేళ బాధపడుతుంటే, మానజాలని గాయముగా ఒకవేళ ఉంటే, ఇలాంటి ఎందుకు ఇచ్చావు ప్రభా అని ఇప్పుడు ఏడుస్తున్నావా? ఇలాంటి దాన్ని ఎందుకు ఇచ్చావు ప్రభా, పురిట్లో చంపేసి ఉంటే బాగుండేదని ఆ ప్రవర్తన బట్టి తలదించుకొని గాయాల పాలై బాధపడుతున్నావా? కుమారుని బట్టి, కుమారుడు యొక్క ప్రవర్తనను బట్టి ఎందుకు ఇచ్చావు ప్రభా వీడిని, నాకు ఇవ్వకుండా ఉన్నా బాగుండు అని ఒకవేళ చింతిస్తున్నావా? లేకుంటే నా పరిస్థితులు మానవు, నా గాయాలు మానవు, నా ఆర్థిక పరిస్థితులు మానవు, నా స్థితిగతులు మారవు, నా పరిస్థితులు మారవు అని నువ్వు ఒకవేళ నీ జీవితంలో నిర్ధారించుకొని యోబులా ఇంత భక్తి చేస్తున్నా నాకు అన్యాయం చేసి అంటున్నావా? చెప్తున్నా వినండి, ఏ కుమారుల కొరకైతే ఈరోజు నువ్వు బాధపడుతున్నావో అదే కుమారులు దేవుడు నువ్వు ఉంటున్న సమాజంలో నీతి మాలిన వారుగా బ్రతికితే వారిని ఇదే సమాజంలో నీతిమంతులుగా ప్రభు చేయబోతున్నాడు. సమాజంలో నీతిమంతులుగా నీ బిడ్డలను దేవుడు కనపడేలా దేవుడు చేయబోతున్నాడు. వీడు దేనికి పనికిరాడు, నిష్ప్రయోజకుడు అవుతాడు, నిష్ప్రయోజకురాలు అయిపోయింది, దేనికి పనికిరాదు అన్న ఆ మాటలు ఒకవేళ వినపడుతున్నాయా నీ బంధువుల నుంచి కానీ, నీ రక్త సంబంధం నుంచి కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ప్రమికులారా వీరు అనుకునే మాటలు ఒకవేళ వినపడుతున్నాయా? నిష్ప్రయోజకులుగా ఉన్న వారిని ప్రయోజకులుగా దేవుడు చేయబోతున్నాడు. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో యోబులా ఏం చెప్పాలా? నిరీక్షించు ప్రార్థన చేయి. చెప్పండి యోబులా అని చెప్పాలి. యోబులా ఏం చేయాలి? నిరీక్షించి ఏం చేయాలంట? ప్రార్థన చేయి. నిరీక్షణతో ప్రార్థన చేస్తున్న ఏ ఒక్కరిని దేవుడు సిగ్గుపరచలే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. కట్టును ఆయన గాయం చేయును, ఆయన గాయం చేతుడు. రైట్, ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఏంటంటే ఆయనే గాయాలు కలిగేస్తాడు, మళ్ళీ ఆయన చేతులు ఏం చేస్తాయంట? రైట్, స్వస్థత ఆయన నుండే వస్తుంది. కలిగిన హృదయంలో కలిగిన గాయం చూసావా? ఆయనే స్వస్థపరుస్తాడు. అట్టి కృప మనందరి ప్రభు అనుగ్రహించి ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ ప్రార్థన. నీ గాయాలు మానిపే దేవుడు అని మన ముందు మీ మాటలు ప్రమిడ్లారా ఇంతవరకు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు నీ పని, నువ్వు మాట్లాడు ప్రభుతో. గాయాలే కూర్చున్నావు ఇక్కడ, కనపడని గాయాలతో బాధపడుతున్నావు. ఈరోజు పిచ్చి దాన్ని ఏడ్చినట్లు ఏడుస్తున్నావు నీ ఇంట్లో, పిచ్చోడు ఏడిచినట్లు ఏడుస్తున్నావు ఇంట్లో. మాన జాలనే గాయాలని నువ్వు యోబులా, నా పిల్లలు మారరు, నా పరిస్థితులు మారవు, నా స్థితిగతులు మారవు, బ్రతికినంత కాలం ఈ కష్టాలతోనే బ్రతకాల ప్రభువా, ఈ మాట విన్న పిల్లలతోనే బ్రతకాల నాయన. ఈ నీతిమంతుడిగా బ్రతుకుతున్నా కదా ప్రభా, ఆ నీతి మాలిన వాళ్ళు బాగున్నారు కదా నాయన, భక్తి లేని వారి క్షేమంగా ఉన్నారు కదా. నువ్వు నిజంగా నీతి భక్తి కలిగి యథార్థవంతుడిగా యోబులా బ్రతుకుతున్నావా?
ఆయన చేతులే గాయాలు కలుగజేస్తాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం రోదన చేద్దాం. నీ పిల్లల గురించి రోదన. పాపముల అపరాధములో చచ్చిన వారిగా ఉన్నారా? యోబు ఏడ్చినట్లుగా నిరీక్షణతో ప్రభు దగ్గర సన్నిధిలో కనిపెడుతున్నావా? ఒక రోజు ఆ దేశంలో అందరికంటే సౌందర్యవంతులుగా దేవుడు ఉంచాడు వారిని. నీ బిడ్డలు కూడా దారి తప్పి నీ బిడ్డలు కూడా అలా చేయబోతున్నాడు. మాట విని నీ కుమారులు చేయబోతున్నాడు. దారి తప్పి నీ కుమార్తెలను అలా చేయబోతున్నాడు. మాట విని నీ పిల్లల దేవుడు సౌందర్యవంతులుగా, పరిశుద్ధతలో సౌందర్యం, ఆత్మీయతలో సౌందర్యం, సౌశీలతలో సౌందర్యం, లోబడే ఆ మనసు కలిగిన సౌందర్యం, తగ్గింపు అనే సౌందర్యం, వినయం అనే సౌందర్యం, నిరీక్షణతో ప్రార్థించు. నీ జీవితంలో కుడి చేతి పుత్రులుగా మార్చబడబోతున్నారు నీ పిల్లలు. నీ పిల్లల్ని ప్రయోజకులుగా దేవుడు చేయబోతున్నాడు. అనుకుంటున్నారా? వీరి వెలవేయబడ్డారు, వీరి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, వీరికి దగ్గరకు వచ్చి పరామర్శించేవారు లేరా? వీరి పిల్లల జీవితం ఎలా అయింది? వీరి బ్రతికిలా అయిపోయింది. ఎంతకాలం ఇంకా ఆశీర్వాదం లేకుండా ఆ మూర్ఖపు తలంపులు మారాయి. ఇప్పటికే నష్టపోయా. ఇప్పటికే ఆ పరిస్థితులు ఇళ్లలో కొంచెం చిన్న కనపడుతున్నాయి. నెమ్మది లేదు, సమాధానం. క్షమించమని అడుగుదాం. దావీదు కోలుకోలేని దెబ్బలు తిన్నాడు. సంగమ, నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు తప్పు చేస్తూ నీ బిడ్డలు తప్పు చేయొద్దని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? దావీదు చెప్పలేకపోయాడు. సాధుడా, దావీదు కనికరం పొందాడు. నా విధేయంగా ఉండి విధేయుడుగా ఉండమంటే ఉండరు నీ బిడ్డలు. యూరియాని చంపితే నువ్వు లోబడకుండా, లోబడు. దేవుని కంటే లోబడరు వాళ్ళు. 4 పిల్లలు చనిపోయారు. ఆవెక్కడ మేస్తుందో దూడ అక్కడే మేస్తుంది. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. రక్షించబడ్డ కానుంచి ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తు నుంచి వచ్చిన కానుంచి మాట్లాడుతున్న ప్రభు పెందల కాడ మాట్లాడుతూనే ఉన్నాడు. విన్నారా? అడుగు, ప్రభుని క్షమించయ్యా. ఆత్మీయతలో తెగిపోయావా? నీ కాడికి వస్తున్నాడు ప్రభు. చదువురా, నీ కాడు నీ చెయ్యి పైకెత్తు. అయ్యా, పడిపోయిన ఆత్మీయతలో లేవనెత్తువాడు ఆయనే. ఎక్కించుకుంటాడు నిన్ను, మందిరంలోకి తీసుకొచ్చి పెడతాడు నిన్ను. ఈ వాక్యం అనే 2 గ్రంథాల చేత నీతో మాట్లాడుతుంటాడు. వాక్యము ద్వారా నిన్ను పోషిస్తాడు, నీ గాయాలు మానుకుంటాడు. అయితే ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమించి వారి ఇంట్లో ఉంటేనే నాకు ఎక్కువ గాయాలు అవుతున్నాయి. నన్ను ప్రేమించిన వారి ఇంట్లో ఉంటేనే ఎక్కువ గాయాలు అవుతున్నాయి నాకు. ప్రభు చేతులెత్తాడు, ప్రార్థన. యేసయ్యా, మనం క్షమించిన ఆయన. బిడ్డలు ఏడుస్తున్నారు, వాళ్ళు కనికరించి. తప్పైపోయిందయ్యా. ఈరోజు దెబ్బల గల కారణం, ఈరోజు గాయాల గల కారణం, మా ఇంట్లో ప్రతికూలత గల కారణం, మా ఇంట్లో పరిస్థితులు సమాధాన పడకపోవడం గల కారణం, పరిస్థితులు అత్యంత భయంకరంగా తేవడం గల కారణం. ఏ మాటలు మా అందరూ మంచి నెలలో పడి ఫలించినట్లుగా సాయించాలని, బండ హృదయాలు కరిగించి మెత్తని మాంసముద్దగా చేసి సోదరి, ఈ వాక్యమును నువ్వు ఎంత మొండిగా ఉంటే ఆయన ఇంకంతకంటే జగముండి. ఆయన నువ్వు ఎంత మొండిగా ఉంటే ఆయన ఇంకంత జగముండి. ఆయన ఇంకా బాధలు పడుతూనే ఉంటావు. దేవుడు కనికరాన్ని దీవిస్తాడు. సోదరుడా, దేవుడు కృపను కోరుకు, దేవుడు దీవిస్తాడు.
అటు అనుభూతులు మా అందరికీ దయచేయాలి. మంచి నెలలో పడాలి ఈ మాటలు హృదయంలో ఫలించాలి. అవునైనా అందరిని ఆలోచింపజేసింది, అందరిని ఆలోచింపజేసింది. ప్రతి కుటుంబంలో వారి పిల్లలను ఫలించాలి. దిగిపోవటం వల్ల గాయాలు, మూర్ఖత వల్ల గాయాలు, నీ వల్ల కలిగే గాయాలు, వీటికైనా పరిష్కారం నీ విధానంలో సాగిపోయి నీ సాక్షులుగా బ్రతికే కృప అందరికీ దయచేయి. యేసు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్.